వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో దేవాలయాలు పోటెత్తుతున్నాయి. విజయవాడలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. విజయవాడలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, టీటీడీ ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ మహావిష్ణువు గరుడవాహుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వచ్చే పుణ్యదినం ముక్కోటి ఏకాదశి. మార్గశిర పుణ్యమాసాల్లో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులు విశిష్టమైనవే అయినప్పటికీ ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, చిలుకు ఏకాదశి కోటి రెట్లు విశేషమైనవి. ముక్కోటి ఏకాదశి సాధారణంగా మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాక ధనుర్మాసం ఏర్పడుతుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్రాల్లో వివరించి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు 3 కోట్ల దేవతలు భూమిపైకి వస్తారని శాస్త్రవచనం. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహంతో సకల విజయాలు కలుగుతాయని విశ్వాసం. ఏకాదశి రోజు అన్నం, పప్పుధాన్యాలు తీసుకోవడం నిషిద్ధమని ఏకాదశి వ్రత మహాత్యంలో వివరించి ఉంది. అందుకే ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయానికి పూర్వమే పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకుంటే ఏకాదశి వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుందని విశ్వాసం. స్వామివారి యొక్క శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కంచి కామకోటి పీఠస్థ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో దివ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే ఈ వైకుంఠ ద్వారం అంటే నిత్యము కూడా నిరంతరము కూడా స్వామివారికి తూర్పు మార్గం నుండి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. ఈ రోజు మాత్రమే అంటే సూర్యుడు ధనస్సు రాశికి మకర రాశికి ఉన్నటువంటి మధ్యలో వచ్చేటటువంటిదే ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అనగా శ్రీభూ సమేతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమన్ మహావిష్ణువు ముక్కోటి దేవతలందరితో కూడా కలిసి ఈ యొక్క భూమండలానికి వేంచేసి అందరినీ కూడా సంపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలతో ఆదరిస్తాడని చెప్తూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశాము. భక్తులకి అసౌకర్యం కలగకుండా వయోధులకి, వికలాంగులకి బ్యాటరీ వెహికల్ మన కనకదుర్గమ్మ వారి దేవస్థాన వారి సౌజన్యంతో బ్యాటరీ వెహికల్ తీసుకొచ్చాము. ప్రసాదము విస్తృతంగా సరఫరా చేయడానికి ఉదయం నుండి రాత్రి వరకు దర్శన భాగ్యం కలగజేస్తున్నాము. కానీ భక్తుల కోరిక మేరకు 1వ తేదీ మన నూతన ఆంగ్ల సంవత్సరాది వచ్చిన సందర్భంగా మనం జనవరి 21 కూడా మన దేవుళ్ళలో ఉత్తర ద్వార దర్శనం ప్రసిద్ధి కలగజేస్తున్నాము. కాబట్టి భక్తులు తోపులాట లేకుండా మంచి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క కృపాకటాక్షములు పాత్ర కాగలరని భావిస్తున్నాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీనితో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పరిపాలనా మార్పులు, రెవెన్యూ, పోలీసు వ్యవస్థల సరిపోలిక, అలాగే కొన్ని ప్రాంతాల అభివృద్ధి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో మంత్రులకు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండాలంటే భౌగోళిక, జనాభా, పరిపాలన అవసరాలకు అనుగుణంగా జిల్లాల నిర్మాణం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం కీలకంగా మారింది.
కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీనితో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మంచి పనితీరును చూపించిందని సీఎం పేర్కొన్నారు. 2025వ సంవత్సరం రాష్ట్రానికి చాలా అనుకూలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 21 సంక్షేమ పథకాలను అమలు చేసిందని, వాటి ద్వారా ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లామని సీఎం చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, ప్రజలకు సేవలు అందజేయడంలో తమ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి కలిపి ముందుకు వెళ్లటమే ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 2025లో జరిగిన అన్ని అంశాలు కూటమి పాలనపై సీఎం చంద్రబాబు కేబినెట్లో చర్చించారని అన్నారు. గ్రామ, వార్డు, సచివాలయం పేరు మారుస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేరుతో సచివాలయాలు పనిచేస్తాయని తెలిపారు. కూటమి కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కింద రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచామని, 50,000 కోట్లు పెన్షన్ల కింద పంపిణీ చేశామని అన్నారు. సూపర్ 6 చాలా బాగా సక్సెస్ చేయగలిగామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దీన్ని అధిగమించగలిగామని చెప్పారు. ప్రతి గ్రామంలో పల్లె పండుగ తెచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి గూగుల్ విశాఖకు రావడం ఏపీకి గర్వకారణమని పేర్కొన్నారు. గంజాయిపై తాము చేసిన యుద్ధం గురించి కూడా సీఎం కేబినెట్లో ప్రస్తావించారని తెలిపారు. రాయలసీమలో తిరుపతిని ఇండస్ట్రియల్ హబ్గా, నెల్లూరు పోర్టును ఉపయోగించుకుని 2026లో ముందుకు వెళ్తే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. పట్టుదలతో, అంకిత భావంతో బాధ్యతగా పనిచేద్దామని ముఖ్యమంత్రి చెప్పారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 2025లో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు. ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ, ఇన్వెస్ట్మెంట్లోనూ ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు, ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, ప్రపంచంలోనే అతి భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది. రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి తీసుకురాగలుగుతున్నాం, కేంద్రం నుంచి మాకు అందిన సహాయం, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రతిపాదించిందో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఆ రోడ్ కనెక్టివిటీ ద్వారా బెనిఫిట్ అయ్యేటట్టు మనం ముందుకెళ్తున్నాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు. కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుపుకుంటాం. అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పు ప్రతిపాదనపై చర్చ జరుగుతున్న సమయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తన నియోజకవర్గమైన రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మార్చవద్దని ఆయన ముఖ్యమంత్రికి విన్నవించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచో మదనపల్లి ప్రాంత వాసులు జిల్లా కేంద్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూర్తి చేసింది. ఈ క్రమంలో రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చాలని నిర్ణయించారు. అయితే రాయచోటి ప్రజల సెంటిమెంట్ను, అక్కడ ఇప్పటికే ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రం మార్పు జరిగితే స్థానికంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్పై విస్తృత అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. P4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీష దిశానిర్దేశం చేశారు. ప్రజల సంతృప్తే సేవల్లో నాణ్యతకు గీటురాయని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య, జడ్పీ సీఈఓ కె కనమనాయుడు, టీఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్లు, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి కల్పన, రెవెన్యూ సేవలు తదితరాలకు సంబంధించి మొత్తం 229 అర్జీలు వచ్చాయి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావు లేకుండా పరిష్కరించాలన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సులో విలువైన సూచనలు ఇవ్వడం జరిగిందని, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, వేసవి తాగునీటి కార్యాచరణ, దస్త్రాల పరిష్కారం, హాస్టల్లో ముస్తాబు కార్యక్రమం అమలు, సౌర విద్యుత్ పథకాల అమలు, 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, వచ్చే 3 సీజన్లకు ప్రణాళిక తదితరాలపై దిశానిర్దేశం చేశారని అన్నారు. ఎంఎస్ఎంఈల ఉద్యమం, రిజిస్ట్రేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. కొత్త పారిశ్రామిక యూనిట్లతో పాటు ఉన్న యూనిట్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై విస్తృత అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కేబినెట్లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆమోదించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామన్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్తో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి మండిపిల్లిని పిలిచి సీఎం చంద్రబాబు ఓదార్చారని అనగాని వెల్లడించారు. గతంలో పారదర్శకంగా చేస్తుంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు. గతంలో జరిగిన విధ్వంసకర చర్యలను సరిచేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మౌలిక వసతుల కోసం దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లుకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయని తెలిపారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు వెళ్తుందన్నారు. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు తమ పేర్లు కాకుండా మహనీయుల పేర్లను పెడుతున్నామని, దీనిపైన మంత్రివర్గంలో చర్చ జరిగిందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. జిల్లాల్లో మార్పుల కోసం మనం 9 ఇచ్చాము. 9 జిల్లాల్లో మార్పులు లేవు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 నియోజకవర్గాల్లో కూడా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం, అంటే పోలవరం ఎట్ రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరున్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది మనకి ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చూసి చేస్తూ ఉన్నాం. అమరావతి చుట్టూ దాదాపు 190 కిలోమీటర్ల 38,000 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా మిగతా అన్ని మెట్రో పట్టణాలతో పోటీ పడేలాగా చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. గతంలో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం కానీ, లేదా దానికి ఉద్దేశించిన నిధుల్ని దారి మళ్లించడం కానీ జరుగుతుంటే, ఇవాళ ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో పేర్ల గురించి తెలుసు, ఏదొచ్చినా కూడా సొంత పేర్లు పెట్టుకునే ఒక విపరీత మానసిక తత్వం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పథకాలకి డొక్కా సీతమ్మ గారి పేరో, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరో, ఎర్రాపెగడ సుబ్బారావు గారి మహనీయుల పేర్లు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం
విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టి వీలైనంత త్వరగా ఇళ్లు నిర్మించి ఇస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. సీఎం సూచనల మేరకు స్లమ్స్లో ఉండేవారి పరిస్థితిని తెలుసుకోవడానికి స్వయంగా వచ్చామన్నారు. వేలంపేట వాసులు అవస్థలపై సీఎంతో చర్చించి వీలైనంత త్వరగా ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామని, తద్వారా వారికి పక్కా ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో పేద కుటుంబాల కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామని, ఆ ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. విశాఖపట్నంలోని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి వేలంపేటలో ఆయన సోమవారం పర్యటించారు. పర్యటనలో మంత్రి వెంట మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి ఉన్నారు. అందులో భాగంగా పూర్ణ మార్కెట్ సమీపంలోని వేలంపేటలను స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి ఇండ్లకు స్వయంగా వెళ్లారు. ఇంట్లో వారిని పలకరించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నివాసితులు మాట్లాడుతూ తమకు సరైన నివాసాలు లేవని, దానివల్ల ఎండ వాన కాలంలో అవస్థలు పడుతున్నామని మంత్రికి వివరించారు. తమకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వారి వినతిపై మంత్రి నారాయణ స్పందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖపట్నంలో స్లమ్ ఏరియాల్లో పర్యటిస్తున్నామని అన్నారు. సీఎం సూచనల మేరకు స్లమ్స్లో ఉండే వారి పరిస్థితిని తెలుసుకోవడానికి స్వయంగా వచ్చామన్నారు. వేలంపేటలో నివసిస్తున్న వారి పరిస్థితి తన మనసును కదిలించిందన్నారు. అత్యంత దయనీయ స్థితిలో వారు జీవితం సాగించడం బాధాకరమని పేర్కొన్నారు. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరోసారి ముఖ్యమంత్రి గారితో పెట్టి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాంట్లో ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణలో భాగంగా అన్నా క్యాంటీన్ను కమిషనర్ ధ్యానచంద్ర సందర్శించారు. క్షేత్రస్థాయిలో భోజన తయారీ, నాణ్యత మరియు పారిశుద్ధ్య పరిస్థితులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చే ప్రజలకు వసతుల పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశించారు. అన్నా క్యాంటీన్లకు వచ్చే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని అన్నా క్యాంటీన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ పరిసరాలను, క్షేత్రస్థాయి వసతులను పరిశీలించిన కమిషనర్ స్వయంగా భోజనం చేస్తున్న ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆహారం నాణ్యత ఎలా ఉంది, వసతులు సరిగ్గా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు టోకెన్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలన్నారు. వసతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాసు, శానిటరీ సూపర్వైజర్ శివరాం ప్రసాద్ మరియు ఇతర కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం పెదహౌటుపల్లిలో బ్రదర్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. జనవరి 13, 14, 15 తేదీలలో జరిగే ఈ ఉత్సవాల పోస్టర్ను ఫాదర్ జోసెఫ్ పాలడుగు విడుదల చేశారు. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల కోసం క్షేత్రం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులతో వచ్చేవారికి తంబి సమాధి దర్శనం ఒక గొప్ప ఉపశమనమని భక్తుల నమ్మకం.
ఉంగుటూరు మండలం పెదవుటుపల్లి గ్రామంలో ప్రసిద్ధ దైవ సేవకుడు బ్రదర్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాలను జనవరి 13, 14, 15 తేదీలో ఘనంగా నిర్వహించనున్నట్లు పుణ్యక్షేత్ర ఫాదర్ జోసెఫ్ పాలడుగు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా బ్రదర్ తంబి పుణ్యక్షేత్రాన్ని భక్తులు దర్శించుకుంటారని, ఇక్కడి సమాధి వద్ద ప్రార్థనలు చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సంతానం లేనివారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు తంబి సమాధిని దర్శించుకొని మేలు పొందారని వివరించారు. ఈ ఏడాది ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సుమారు 8 నుంచి 9 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు, రైలు నిలుపుదల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బ్రదర్ తంబి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ ఉంగుటూరు మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని పుణ్యక్షేత్రానికి ఆహ్వానించి మీడియా మిత్రులతో పాటు కలిసి ఒక మీటింగ్ను ఏర్పాటు చేశాము. ఎందుకు అంటే ఈ యొక్క మహోత్సవాలు చాలా గొప్పగా జరగాలి, వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఇలాంటి అసౌకర్యం లేకుండా సంతోషముగా తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే, మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా రాబోయే జనవరి 13, 14, 15 తారీఖులలో జరిగే తంబి గారి యొక్క మహోత్సవాలలో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన మందడం రైతు రామారావు ప్రాణత్యాగం చేసిన కూటమి ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. రామారావు కుటుంబానికి న్యాయం చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తూ భూములిచ్చిన రైతులను మాత్రం విస్మరిస్తోందని మండిపడ్డారు. రామారావు మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, ఆయన కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రాజధానిలో మందడంలో దొండపాటి రామారావు గారు మనోవేదనతో, తమ ఇళ్లు పోతాయన్న ఆవేదనతో, సరైన ప్లాట్లు రాలేదనేటువంటి ఆందోళనతో ఆయన మృతి చెందారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కనీసం చనిపోయి 3 రోజులైనా ఇంతవరకు ప్రభుత్వంలో స్పందన లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. గత 11 సంవత్సరాల కాలంలో రైతులకిచ్చిన, కూలీలకిచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైంది. 11 ఏళ్లలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అమరావతి అంటే చెమ్ముడు నీళ్లు, గుప్పెడు మట్టి తప్ప ఇచ్చిందేమీ లేదు. గుడివాడ అభివృద్ధిని కాంక్షిస్తూ అందరినీ కలుపుకొని ఐక్యతతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. 7 ఏళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యం చేసిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే పూర్తి చేసిందని వివరించారు. ఓట్లు, విభజన రాజకీయాల కంటే అభివృద్ధి ప్రాధాన్యతగా తాము పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో గుడివాడలో మరిన్ని భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలందరూ ఐక్యతతో కలిసి సాగుతూ గుడివాడను అభివృద్ధి పదంలో నిలుపుకుందామని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణం మేదర్ బజార్ రోడ్డులో 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ భవనాన్ని మైనారిటీ పెద్దలు, కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత పాలకులు విభజన రాజకీయాలతో చిన్న సమస్యలను కూడా పెద్దవి చేస్తూ పబ్బం గడుపుకున్నారని, తనకు అలాంటి రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ భవన నిర్మాణాన్ని గత పాలకులు అడ్డుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఆ సమస్యను పరిష్కరించి 28 దుకాణాల కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. చిన్నప్పుడు ఇదే ప్రాంతంలోని తన బాబాయ్ షెడ్డులో పనిచేసిన రోజును గుర్తు చేసుకుంటూ మేదర్ బజారుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. మైనారిటీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, కొత్త సంవత్సరంలో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు రానున్నాయని వెల్లడించారు. 7 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యను తీర్చినందుకు మసీదు కమిటీ సభ్యులు, దుకాణదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. కలిసి ఉంటే కలసుకొని ఊరికే అనలేదు పెద్దలు, మనం అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ అభివృద్ధి పనులు ఎంత అత్యంతగా చేయగలుగుతున్నాం, ఎంత గొప్పగా చేయగలుగుతున్నాం అనేది కూడా చూసుకోండి. మంచినీళ్ళు, నల్లటి మంచినీళ్ళు ఎంతకాలం తాగారు నాకు తెలుసు. బేసికల్ 11వ వార్డు, 9వ వార్డు
9వ వార్డు 8వ వార్డు వీళ్ళు మొత్తం మీద 11, 15 అసలు ఎంత దారుణంగా ఉండేవి. నేను పొద్దాగా రోజు చూసేవాడిని. వాటర్ ఇట్లా వస్తున్నాయండి, ఇంకా డైరెక్ట్ మురికి నీళ్ళు వచ్చాయి. అలాంటి దాని నుంచి మనకి ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎందుకు చేంజ్ వచ్చింది? ఏదైనా చిత్తశుద్ధి చేయాలనే కోరిక ఉంది. ఎట్లా చేయొచ్చు అనేది అంతా కలిపి ఒక 5-10 రోజులు స్పెండ్ చేసాం దాని మీద టైం అంతే. మొత్తం ప్రజలందరికీ హ్యాపీగా ఉంది. ఇలాంటి చిత్తశుద్ధి మనకు పెట్టుకోవాలి. మనకి ఏం కావాలి రండి, ప్రతి ఒక్కళ్ళు చేసి పెడదాం. ఓకే, ఎన్నాళ్ళు తిరిగి ఆ పార్క్ దగ్గర నాకు ఏదైతే అసలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఇంకా అది నా కళ్ళ ముందు కనపడతా ఉంది. పార్క్ పక్కన చెత్త అయితే కనుక ఆ చెత్త ఎందుకు ఉండాలి? అక్కడ ఎందుకు ఉండాలి? ఇదే అధికారులు పనిచేశారు. అప్పుడు ఇంతేమంది అధికారులు ఉన్నారు, ఏమైనా పెరిగారా? సేమే కదా ఉంది. ఎంతమంది అధికారులు అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతేమంది ఉన్నారు. ఎంత పని వాళ్ళు అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతేమంది ఉన్నారు. కానీ ఎందుకు సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మనకు కావాల్సింది చేయించుకుంటాం సాధ్యమైంది. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేస్తూ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పబోతుందని ఆల్ ఇండియా కిసాన్ సభ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షులు వై కేశవరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. దుక్కి దున్నిన దగ్గర నుండి పంట అమ్ముకునే వరకు రైతులకు రుణ మరియు రుణేతర సేవలను సహకార సంఘాలు అందిస్తున్నాయని చెప్పారు. అటువంటి సహకార సంఘాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని వ్యవసాయ రంగంలోకి వస్తున్న కార్పొరేట్లకు అనుకూలంగా వాటిని అప్పచెప్పేందుకు జీవోలు, మార్గదర్శకాలు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగ యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు ధర్నా చౌక్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షులు వై కేశవరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలన్నింటి పరిష్కారానికి జరిగే పోరాటాలకు రాష్ట్ర రైతు సంఘం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అలాగే సంయుక్త కిసాన్ మోర్చాలో సభ్యులుగా ఉన్న 500కు పైగా సంఘాలు కూడా ఉద్యోగుల ఉద్యమాలకు అండగా ఉంటాయన్నారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేస్తూ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెపుతోందన్నారు. దుక్కి దున్నిన దగ్గర నుండి పంట అమ్ముకునే వరకు రైతులకు రుణ మరియు రుణేతర సేవలను సహకార సంఘాలు అందిస్తున్నాయని చెప్పారు. అటువంటి సహకార సంఘాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని వ్యవసాయ రంగంలోకి వస్తున్న కార్పొరేట్లకు అనుకూలంగా వాటిని అప్పచెప్పేందుకు జీవోలు, మార్గదర్శకాలు ఇచ్చిందని చెప్పారు. సహకార రంగాన్ని కాపాడుకునేందుకు రైతులు, ఉద్యోగులు అంతా ఐక్యంగా పోరాడాలని కోరారు. ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ఉద్యోగుల వేతన సవరణ ఆలస్యం చేయటం తగదని చెప్పారు. 2014లో కావలసిన వేతన సవరణను 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడం ప్రభుత్వ తప్పిదమని అన్నారు. గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఓకియా ఐటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్కు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సమ్మిట్లో పలు యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారు అందిస్తున్న కోర్సుల వివరాలను విద్యార్థులకు వివరించారు. ఈ సమ్మిట్ విద్యా మార్గదర్శకత్వం, భాగస్వామ్య వృద్ధికి కేంద్రీకృత వేదికగా నిలిచిందని ఓకియా ఐటీ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె హేమరామరెడ్డి తెలిపారు. నోవాటెల్ హోటల్లో ఓకియా ఐటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో యూనికాన్ 2025 పేరుతో ఎడ్యుకేషన్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో సంజయ్ గోడావాట్ యూనివర్సిటీ, జీహెచ్ రాయసోని యూనివర్సిటీ, జేఎస్పీఎం యూనివర్సిటీ, సంజీవిని యూనివర్సిటీకి చెందిన ప్రతినిధులు పాల్గొని వారు అందిస్తున్న కోర్సుల వివరాలను, అడ్మిషన్ ప్రక్రియ, క్యాంపస్ అవకాశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఓకియా ఐటీ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె హేమరామరెడ్డి మాట్లాడుతూ యూనికాన్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ద్వారా కన్సల్టెంట్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకే వేదిక ద్వారా కలిసే అవకాశం లభించిందన్నారు. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం యూనివర్సిటీలు, కన్సల్టెంట్ల మధ్య వ్యవస్థీకృత భాగస్వామ్యాలను ఏర్పాటు చేయటం, కన్సల్టెంట్లు తమ కన్సల్టెన్సీని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఒక ఐటీ సర్వీసెస్ ఎండ్ టు ఎండ్ మద్దతు అందిస్తోందని తెలియజేశారు. Representing the various universities in the Maharashtra, I am very thankful to have sir in the dais from the Maharashtra region, and I am very much proud to have my father in the dais. As he is not there, we are not there in the market. Exactly. What is the thing which we think in the market, right? And coming to the unicorn, where the admission networks grows from start to end, and the career builds for the student
in the successful manner. From last 3 years, we have engaged with the Sanjay Godavat group, which is the largest vertical group in Maharashtra region, coming to the second largest group in the Maharashtra and in India, holding the 14 verticals of businesses, coming from to the water bottles to the flights, from ground to sky. We are very proud. We have the chairman of the group is Sanjay Godavat sir. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.